మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఆపరేషన్ సింధూర్ అసలు ఎందుకు జరిగిందో మరి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి భారత ఎంపీల బృందం అయితే బయలుదేరుతున్నారు. అసలు ఎంతమంది వెళ్తున్నారు, ఏ ఏ దేశాలకు వెళ్తున్నారు, ఒకసారి దాని గురించి మాట్లాడండి. దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ మన మీద దండెత్తి రావడమే కాకుండా అంటే మన మీద అంటే ఉగ్రవాదులతో మన మీద అనేక రకాలుగా మన దేశం లోపల ఇబ్బందులు పెంచడానికి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇక్కడ ఊచకోత కోసి చాలామందిని సైనికుల్ని ఇక్కడ ఒకసారి సైనికుల్ని చంపారు, ఒకసారి అమాయకులైనటువంటి టూరిస్టుల్ని భార్యల ముందు భర్తల్ని పిల్లల ముందు తండ్రుల్ని అలా షూట్ చేసి చంపేశారు. ఈ విషయాన్ని సహించలేక ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి పాకిస్తాన్ మీద మనం యుద్ధం ప్రకటించడం, వెళ్ళడం, వాళ్ళ స్థావరాన్ని కూడా నాశనం చేయడం ఇలాంటివన్నీ జరిగాయి. కానీ మనం చేసింది ఏంటంటే ఎక్కడ కూడా పౌరులకి ఇబ్బంది కలిగించడం కానీ, లేక ఆ దేశంలో డ్యామ్స్ని పేల్చడానికి కానీ ప్రయత్నం చేయడం కానీ, లేదా వాళ్ళ సైనిక స్థావరాలను పేల్చడానికి కానీ ఇట్లాంటి ప్రయత్నం చేయలేదు. చేసిందల్లా ఏమిటంటే ఎక్కడెక్కడైతే ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల మీదనే మనం డైరెక్ట్గా దాడి చేసాం, స్థావరాలను లేకుండా చేసాం, నెలమట్టం చేసాం. రెండోది ఏంటంటే ఎయిర్ బేస్ ఎక్కడెక్కడైతే వాళ్ళు భవిష్యత్తు లోపల దాడి చేయడానికి వీలుగా ఉండేటువంటి దానికి సంబంధించిన ఎయిర్ బేస్ తయారు చేసుకున్నారు. అంటే ఎయిర్ బేస్లో ఒక 5 నుంచి 7 దాకా వాటిని మొత్తం టోటల్గా లేపేయడం జరిగింది. దానివల్ల ఏమిటంటే వాళ్ళు వెంటనే యుద్ధానికి తీసుకురాలేరు. మళ్ళీ ఒక్కొక్క ఎయిర్ బేస్ తయారు చేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది ఒక రకంగా వాళ్ళని నష్టం చేకూర్చే ప్రయత్నం జరిగింది. అంటే యుద్ధం చేయడానికి వీలు లేకుండా, మన మీద ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధానికి రావడానికి వీలు లేకుండా మన శక్తి సామర్థ్యాలు కరెక్ట్గా ఏంటో వాళ్ళకి తెలిసేటట్టుగా, అలాగే ఉగ్రవాదులకు కూడా ఇంకా మీరు ఎక్కడున్నా మిమ్మల్ని మట్టు పెడతాం, మేము మిమ్మల్ని వదిలిపెట్టమనేటువంటి ఒక రకమైన హెచ్చరిక వాళ్ళకి చేయడానికి ఈ పని చేశాం. కానీ పాకిస్తాన్ చేసిన పని ఏమిటంటే మన మీద ఇటు చైనా సహాయంతో అటు టర్కీ సహాయంతో కొన్ని వేల డ్రోన్లను మన మీద పంపించింది. థౌజండ్స్ ఆఫ్ డ్రోన్స్, ఒక్కొక్క రోజు 500, 700, 1000 దాకా కూడా డ్రోన్స్ పంపించడం జరిగింది. ఇది కాకుండా వేరే మిసైల్స్ని కూడా మన మీద పంపించడం జరిగింది. కానీ వచ్చిన అన్ని డ్రోన్స్ని, అన్ని మిసైల్స్ను కూడా మనం చాకచక్యంగా రష్యా సహకారంతో గతంలో కొనుక్కున్నటువంటి ఆయుధాలు కానీ, లేకపోతే మన దగ్గర తయారు చేసిన ఆయుధాల సహకారంతో వాటన్నిటి ఏది లోపలికి రాకుండానే బార్డర్లోనే మొత్తం టోటల్గా వాటిని స్మాష్ చేసి ఒక రకంగా రక్షణ కల్పించడం జరిగింది. అంటే భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి అందరికీ తెలిసాయి. యుద్ధం లోపల చివరికి చైనా సంబంధించినటువంటి ఆయుధాలు కూడా ఏం పనిచేయలేదు, అక్కడ టర్కీకి సంబంధించిన ఆయుధాలు ఏం పనిచేయలేదు, అంతకుముందు ఇచ్చిన అమెరికా ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి కూడా ఏం పనిచేయలేదు. అంటే భారత సామర్థ్యం అంతకన్నా చాలా గొప్పదని అందరికీ అర్థమైంది. దీనివల్ల ప్రపంచ దేశాలు కూడా భవిష్యత్తులో ఏదైనా ఈ దేశం మీద యుద్ధం ప్రకటించడం కానీ, లేకపోతే యుద్ధం చేసే వాళ్ళకి సాయం చేయడానికి కానీ సిద్ధపడడానికి 1-10 సార్లు ఆలోచించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత బాగానే ఉంది. ఇప్పుడు యుద్ధం సీజ్ ఫైర్ చేయబడింది, ఎవరి దేశంలో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఏ రకమైనటువంటి గొడవలు లేవు, బాగానే ఉంది. కానీ పాకిస్తాన్ ప్రతిరోజు చేసే పని ఏంటంటే ఏదో రకంగా భారతదేశంలో బురద జల్లడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఈ యుద్ధం ఎందుకు చేసామంటే భారతదేశంలో మా మీదకి వచ్చింది, ఇండియా నుంచి ఇనిషియేట్ తీసుకుంది, వాళ్ళే మా మీదకి వచ్చారు, యుద్ధంలో మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశారు, కాబట్టి మేము అనివార్యంగా యుద్ధం చేసామని చెప్తుంది. కానీ అది తప్పు. వాళ్ళు మొత్తం బార్డర్లో అందరినీ జమ చేసి మొత్తం కావాల్సిన ఆయుధ సంపత్తంతా పెట్టుకొని ప్రతిరోజు కూడా మన మీదకి ఏదో ఒక రకంగా రాత్రిపూట ఇక్కడ ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల మీద దాడి చేయడం, అమాయకమైన ప్రాణుల్ని ప్రజల్ని 30-35 మంది దాకా చంపేయడం జరిగింది. ఇది తట్టుకోలేకనే మనం ఆ రకంగా వాళ్ళ మీద దండెత్తడం జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళు అదే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే సీజ్ ఫైర్ అయిన తర్వాత కూడా ఒక 7-8 గంటల పాటు మన మీద వాళ్ళు బాంబుల వర్షం కురిపించారు. సీజ్ ఫైర్ అయిన తర్వాత కురిపించడానికి వీల్లేదు. వాస్తవం సీజ్ ఫైర్ అంటే 2 దేశాలు ఒప్పుకొని అగ్రిమెంట్ అయిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ రకంగా కూడా ఒక గంట కూడా ఒక నిమిషం కూడా వాళ్ళు యుద్ధం చేయడానికి వీల్లేదు. కానీ రాజనీతి తప్పి, న్యాయం నిజాయితీ అని తప్పి దానికి కూడా ఆ రకంగా తెగబడి మనకు ఆ తర్వాత కూడా యుద్ధం ఆపేసిన తర్వాత కూడా మన మీద దండయాత్ర చేయడం జరిగింది. అయితే దౌత్య నీతి అంటారు. దౌత్య నీతి అంటే మన ఎంపీలు ఇక్కడ ఉండకుండా వాళ్ళు కొన్ని దేశాలకు వెళ్ళి ఆ దేశాల లోపల ఉండేటువంటి ప్రధానమంత్రుల్ని, ప్రెసిడెంట్ని కలుసుకొని, అక్కడ ఉన్నటువంటి ఎంపీలని కూడా కలుసుకొని, పార్లమెంట్లో కూడా వెళ్ళి అందరికీ చెప్పి ఏంటి తప్పు మా పక్షాన లేదు, అసలు మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలనే కాంక్ష కూడా మాకు లేదు, ఏ యుద్ధం చేసినా దాని వెనక కారణం
పాకిస్తానే. ఈ రకంగా మా అమాయకమైన ప్రజలను ఊతకుతకోస్తూ మా దగ్గర ఎప్పటికప్పుడు ఉగ్రవాద చర్యలని చేస్తూ మా దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేశారు కాబట్టి మేము వెళ్లాల్సి వచ్చింది. మేము కొట్టిన కూడా స్థావరాలు ఇవి, వీటికి సంబంధించిన ఎవిడెన్స్ ఇది, దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఇవి, దీనికి సంబంధించినటువంటి అన్ని మొత్తం ఎవిడెన్స్ అంతా వాళ్ళు చూపిస్తారు అన్నట్టు. చూపించి భారతదేశం మంచి కోసం ప్రయత్నం చేస్తుంది, ఉగ్రవాదులు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కాబట్టి మీ సపోర్ట్ మాకు ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో మీరు పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వడానికి వీల్లేదు అని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళని ప్రేరేపించినట్టయితే రేపు ఐక్యరాజ్య సమితిలో ఈ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా భారతదేశానికి అనుగుణంగా ఓటు వేస్తారు. అప్పుడు పాకిస్తాన్ది తప్పనే విషయం అందరికీ అర్థమవుతుంది. తద్వారా కొంత మెరుగుపడే పరిస్థితులు, అంటే అంతర్జాతీయంగా మనకు సానుభూతి కలగడం, అంతర్జాతీయ సహకారం మనకు దొరకడం, అంతర్జాతీయంగా మీరు మంచి పని చేశారు ముందుకెళ్ళండి, మేము ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి సపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పడం అనేది దీని ముఖ్యమైన ఉద్దేశం అన్నట్టు. ఈ ఉద్దేశంతో 7 బృందాలుగా వీళ్ళని తయారు చేయడం జరిగింది. మన ఎంపీల్లో ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ భాగం ప్రతిపక్షాలకు అవకాశం కల్పించారు. ఎందుకంటే వాళ్ళకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ దేశం తరఫున మాట్లాడడానికి అవకాశాలు ఉండవు. ప్రభుత్వం పంపించిన వాళ్ళే వెళ్ళాలి. ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళకి సంబంధించినటువంటి అంబాసిడర్స్ని, రాయబారుని పంపిస్తుంది, లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు పదవిలో ఉండేటువంటి ఎవరైనా అధికార పక్షంలో ఉండే వాళ్ళని పంపిస్తుంది, లేకపోతే ఎవరైనా ఆఫీసర్స్ని పంపిస్తుంది, కానీ ప్రతిపక్షాలను పంపించదు. ఈ రేస్ట్ ఆపర్చునిటీలో ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రతిపక్షాలను పంపిస్తూ 7 బృందాలు తయారు చేసింది. వీటికి ఎవరెవరు నాయకత్వం వహిస్తున్నారంటే ఉదాహరణకి శశి తరూర్ టీం ఒకటి తయారైంది. ఇది అమెరికా, పనామా, గయానా, తర్వాత బ్రెజిల్, కొలంబియా ఈ దేశాలకు వెళుతోంది. అలాగే సుప్రియా సుటే ఎవరైతే ఉన్నారో మనకు ఈవిడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి, ఈవిడ వెళ్తున్నటువంటి దేశాలకు చూస్తే మనకు ఖతార్, ఈజిప్ట్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్తోంది. తర్వాత కలిముని, ఈమె తమిళనాడుకు సంబంధించినటువంటి కరుణానిధి కూతురు, ఈవిడ ఆధ్వర్యంలో ఉన్న టీము కలిముని టీము స్పెయిన్, గ్రీసు, అలాగే టొమియా, తర్వాత బాట్వియా, తర్వాత రష్యా ఈ దేశాలకు వెళ్తోంది. తర్వాత వైజయంత్ పాండా, ఈయన బీజేపీ సంబంధించిన వాడు, ఈయన టీము సౌదీ అరేబియా, కువైట్, ఇజ్రాయెల్, అల్జీరియా దేశాలకు వెళ్తోంది. రవిశంకర్ ప్రసాద్ టీము యూకే, ఫ్రాన్స్, జర్మనీ, EU, ఇటలీ, డెన్మార్క్ వెళ్తుంది. తర్వాత సంజయ్ కుమార్ జూ ఈ టీము మనకు ఇథియోపియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్లకు వెళ్తోంది. అలాగే శ్రీకాంత్ షిండే టీము UAE, ఆస్ట్రేలియా, అలాగే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లియోస్ అనేటువంటి ఈ దేశాలకు వెళుతుంది. ఇలాగా 7 టీములు పంపిస్తున్నారు. 7 టీములు కలిపి మొత్తం అన్ని దేశాలు చుట్టేసి వచ్చి ఈ దేశాల్లో దౌత్యనీతి చేసి వాళ్ళందరికీ తెలియజేస్తారు, తప్పు మాది కాదు, పాకిస్తాన్దే. పాకిస్తాన్లో ఈ ఉగ్రవాదం అక్కడితో ఆగదు. పాకిస్తాన్ ఉగ్రవాదం దేశానికి అందరికీ అన్ని దేశాల్లో వ్యాపించే అవకాశం ఉంది, అందరినీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉగ్రవాదమే, అది ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా దాన్ని అన్ని దేశాలు ఖండించాలి. అప్పుడే ఉగ్రవాదం లేనటువంటి ప్రపంచం మనకు లభిస్తుంది, ప్రపంచ శాంతి కూడా ఎప్పటికీ నిలబడుతుంది. కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి. ఈ విషయం లోపల రేపు మనకు ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రసంగం వచ్చినప్పుడు, ఈ విషయం టాపిక్ వచ్చినప్పుడు కూడా మాకు సపోర్ట్ చేయాలి, భవిష్యత్తులో కూడా మీ యొక్క సహకారం మాకు కావాలి అని చెప్పి చెప్పడం. ఒక ప్రతిపక్ష నేతలే స్వయంగా వచ్చి చెప్పినప్పుడు ఇంకా ఎక్కువగా వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. ఎందుకంటే ఎలాగో అధికారంలో ఉండే వాళ్ళైతే ఆ దేశానికి అనుగుణంగా మాట్లాడతారు, కానీ ప్రతిపక్షాలు సహజంగా అధికార పార్టీని సమర్థించే ప్రయత్నం చేయవు. కానీ దేశానికి సంబంధించిన రక్షణ విషయంలో అధికార పార్టీ, ప్రతిపక్షాలు కలిసే ఉన్నాయి, అందరూ ఒకటిగానే జాయింట్గానే వచ్చారు అంటే దేశం మీద ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేశంలో ఉండే వాళ్ళందరూ ఎక్కువవుతారు అన్నటువంటి ఒక మెసేజ్ కూడా వాళ్ళకి ఇవ్వాలని, అలాగే వీళ్ళ ద్వారా వివరంగా చెప్పాలని, ఈ ఒక ఆపర్చునిటీని కూడా ప్రతిపక్షాలు కల్పించాలని ఒక మంచి ఆలోచనతో, సదుద్దేశంతో మొదలు పెట్టారు ఈ పని చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. దీనివల్ల మనకు భవిష్యత్తులో బాగా లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అలాగే గతంలో కూడా ఇలా చేశారు మన వాళ్ళు. ఇందిరాగాంధీ టైంలో కూడా ఇలాగే చేయడం జరిగింది, మన్మోహన్ సింగ్ గారి టైంలో కూడా ఇలాగే చేయడం జరిగింది. మనకు మొదటి నుంచి ఉన్న పద్ధతి ఇది. అధికార పక్షంలో ఉండేవాళ్ళు కొద్దిమంది అధికార పక్షంలో వాళ్ళు వెళ్తే మిగతా వాళ్ళు ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులు టీం లీడర్గా పెట్టి కొంతమంది సభ్యులు, వాళ్ళు ఒక్కరే పోరు, వాళ్ళతో పాటుగా ఇంకా కొంతమంది సభ్యులు కూడా వెళ్తారు. అందరూ కలిసి ఒక టీంగా తయారీ ఆ దేశాలు విజిట్ చేస్తారు, ముందుగానే తెలియజేస్తారు, వాళ్ళకి మన రాయబారు ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అక్కడ వాళ్ళు సిద్ధంగా ఉంటారు, వీళ్ళని ఆహ్వానిస్తారు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అన్ని విషయాలు వాళ్ళకు వివరంగా చెప్పి భారతదేశానికి మద్దతు కూడగట్టడమే దీనికి ప్రధానమైన లక్ష్యం. థ్యాంక్ యూ. నమస్తే.